వ్యవసాయ రంగంలో రైతుకు ఎక్కువ పెట్టుబడి భారాన్ని పెంచుతుంది కూలీల ఖర్చు. దీంతో ఇటు సరైన సమయానికి పంట చేతికి రాక అటు కూలీల భారాన్ని భరించలేక రెండు విధాలుగా రైతే నష్టపోతున్నాడు. ఇలాంటి వాటికి చెక్ పెట్టి రైతుల ఆదాయం పెంచేందుకు వ్యవసాయ యంత్రాలను ప్రోత్సహించేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ యంత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పంట ఏదైనా సరే సరైన సమయంలో వేస్తే దిగుబడి బాగా వస్తుంది. అనుకున్న సమయానికి పంట చేతికొస్తుంది. కూలీలు దొరక్క సమయపాలన లేకుండా పంటలు వేస్తున్నారు రైతులు. పంట చేతికొచ్చాక తీయడం సమస్యగా మారింది. దీంతో కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈ సమస్య నుంచి రైతులను గట్టెక్కించి రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఆధునిక యంత్రాలను ప్రోత్సహిస్తున్నట్లుగా చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇక్కడ సుమారు 15 నుంచి 20 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ కిసాన్ అగ్రి షోలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ వచ్చిన ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే ఇతర ఫార్మ్ మెకనైజేషన్ సంబంధించిన అన్ని వివరాలు వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధమైన ఎగ్జిబిషన్స్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమేపీ వచ్చే 3-4 నెలల్లో అన్ని జిల్లాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. గ్రామీణ ప్రాంతంలోని రైతులు వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి అధిగమించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో వ్యవసాయ యంత్ర ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ప్రతి డిస్ట్రిక్ట్లో కిసాన్ మేళా పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు వ్యవసాయ అధికారులు. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. జిల్లాల వారీగా కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి రానటువంటి రైతులందరినీ కూడా ఈ యొక్క యాంత్రీకరణ మీద ఒక అవగాహన తీసుకొచ్చి ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యాంత్రీకరణ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా అనుభవించేటట్టుగా ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ మీద కూడా సబ్సిడీలు ఇచ్చి పెద్ద ఎత్తున చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా మా శాఖ ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ పెద్ద ఎత్తున రైతాంగానికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించాలంటున్నారు రైతులు. జిల్లా కేంద్రాల్లో కిసాన్ మేళా ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఏ విధంగా అంటే కిసాన్ మేళాలో అయితే పరికరాలు అయితే బాగానే ఉన్నాయి. ఒక 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళు 2-3 ఎకరాల వాళ్ళకైతే ఈ పనిముట్లన్నీ సేఫ్గా ఉపయోగపడతాయి. అంతవరకు ఓకే. పెద్ద చేయాలంటే ఇంకా ట్రాక్టరే, పెద్ద వాటిలో చేయాలంటే ఐటమ్స్ అంటే బాగానే ఉన్నాయి. అన్నీ రేట్లు కూడా కొంచెం అనుకూలంగా ఉంటే కొంటారు జనాలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిజమైన రైతులకు ఇంకా అవగాహన చేరుకోవట్లేదు. ఇది ఇంత పెద్ద ఎత్తున చేసినప్పుడు గ్రామ స్థాయిలో ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలి. అంటే సమాచారం తెలవాలి. ఆ సమాచారం లోపం జరుగుతుంది. ఇక్కడ సమాచారం పకడ్బందీగా జరిగితే ఇంకా అద్భుతమైన రైతులు చాలామంది వచ్చి విజయవంతం చక్కగా అవుతుందని నా అభిప్రాయం. యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తే రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.